హలో ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఎంటర్‌ప్రెన్యూర్ తోటి వాళ్ళతో ఉండే స్టార్టప్ ఐడియా ఏంటి, వాళ్ళు దాన్ని ఎలా బిల్డప్ చేస్తున్నారు, మార్కెట్కి ఎలా తీసుకెళ్తున్నారు, ఈ ఇన్సైట్స్తో ఎవ్రీ వీక్ మనం ఒక కొత్త స్టార్టప్ ఫౌండర్తో పోడ్కాస్ట్ డిజైన్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మన దగ్గర ఉన్నారు మిస్టర్ మహేష్ గారు. మహేష్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ సుధీర్ గారు. మహేష్, అసలు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, బిజినెస్ జర్నీ వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? షూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో నేను ఎడ్యుకేషన్ వచ్చేసి ఆమె బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, IIITలో సివిల్ ఇంజనీరింగ్లో చేశాను. ఓకే. సో న్యాచురల్లీ ఏంటంటే మాదే ఫస్ట్ బ్యాచ్ కాలేజీలో. ఓకే. సో అక్కడ మేము కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు బిల్డింగ్ అనేది ఏమీ లేదు. సో మాకు ఒక టెంపరీ షెడ్లో ఉంచి మేము చూస్తున్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, బ్రౌచర్లో మేము ఇనిషియల్గా చూసిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మా కళ్ళ ముందటనే బిల్డప్ చేశారన్నట్టు. ఓకే. సో దట్ యాక్టెడ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఎందుకంటే ఒక 4 years బ్యాక్ నేను వచ్చినప్పుడు ఉన్న బ్యారెన్ ల్యాండ్ నేను వెళ్ళేసరికి ఇట్ బికమ్ ఎ బ్యూటిఫుల్ క్యాంపస్. అక్కడ మెయిన్ ఫౌండేషన్ లే అయింది నా మైండ్లో. దెన్ పోస్ట్ కాలేజ్ ఐ వెంట్ ఫర్ హైయర్ స్టడీస్ ఇన్ నిక్మర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ అని చెప్పేసి ఏ వెల్ నోన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కన్స్ట్రక్షన్ ప్రొఫెషనల్స్. రైట్. సో అక్కడ నేను మా ఫ్రెండ్స్ కాన్స్టెంట్గా ఐడియేషన్స్ వీ యూస్ టు డిస్కస్ ఎ లాట్ అండ్ దెన్ వి థింక్ అబౌట్ దిస్ లేబర్ అగ్రిగేషన్. ఎందుకంటే ఇండియాలో మనకు చూస్తే స్టిల్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎ వెరీ అన్ఆర్గనైజ్డ్ వే. లేబర్ సోర్సింగ్ కానీ లేదంటే కాంట్రాక్టింగ్ సోర్సింగ్ కానీ ఇప్పటికీ మీరు చూస్తూ ఉంటారు, రోడ్ల పైన వెళ్తూ ఉంటే ఎవ్రీ మేజర్ ప్లేస్ ఒక అడ్డా అంటారు, లేబర్ అడ్డా. సో అక్కడ డైలీ లేబర్ వచ్చేసి అండ్ దెన్ ఎవరికైతే వర్కర్స్ కావాలో క్లయింట్ యూస్ టు గో దేర్ అండ్ వాళ్ళు లేబర్ని పికప్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇనిషియల్ ఐడియా అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, వీళ్ళు ఇలా రోడ్డు మీద ఎందుకు వెయిట్ చేయాలి, వై కాంట్ వి ప్రొవైడ్ దెమ్ ఏ వర్క్ ఇన్ ఏ గుడ్ అండ్ బెటర్ వే. సో అది కొన్ని రోజులు డిస్కస్ చేసాము, ఐడియేషన్లో అలా సాగింది. బట్ యాజ్ యూజువల్ వీ గట్ ఇన్ టు ద ఫ్లో ఆఫ్ ఏమంటారు మన రెగ్యులర్ లైఫ్లో పడిపోయి వి టుక్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఐ హ్యాపెన్ టు బీ ల్యాండ్ ఇన్ L&T. ఓకే. సో ఏంటంటే ఇవన్నీ డిస్కషన్ చేసే టైంలో బాగానే ఉంటాయి. ఒక్కసారి ఫైనల్ ఇయర్లో లాస్ట్ 1-2 years అవుతుంది, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఎవ్రీబడి మంచి ప్యాకేజ్లో వెళ్ళిపోతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం వీ గాట్ ద ఫోన్ కాల్స్ ఫ్రమ్ హోమ్ ఆల్సో, రైట్. ఓకే, ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఆ ఫియర్లో ఆ EMIs ఆ లోన్స్, సో we landed in that flow of life. So that happened for a good thing. Okay, sorry, L&Tలో it's a India's topmost construction company, right? We learn the things how they works in a organized way. Yes. And నాకు ఒక గుడ్ ఆపర్చునిటీ ఏంటంటే నేను జాయిన్ అయిన 2-3 monthsకి మా ప్లానింగ్ మేనేజర్ రిజైన్ చేసేసారు. ఓకే. సో మై ప్రాజెక్ట్ డైరెక్టర్ హీ గేవ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు మీ. సో అంత చిన్న టైంలోనే, కెరీర్ స్టార్టింగ్లోనే అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ లెర్నింగ్, వెరీ ఛాలెంజింగ్. అండ్ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, నేను ఒక 400 crore ప్రాజెక్ట్ని ఒక 24-25 ఏజ్లో హ్యాండిల్ చేశాను అంటే ఓకే, అది నన్ను ప్రూవ్ చేసింది అన్నట్టు, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి. అండ్ అక్కడ కూడా వీ ఫేస్ ద సిమిలర్ ప్రాబ్లమ్. ఇందాక నేను ఏదైతే లేబర్ ఇష్యూస్, సబ్ కాంట్రాక్టర్ ఇష్యూస్ చెప్పానో, దట్ ప్రాబ్లమ్స్ ఈవెన్ బై దట్ బిగ్ కంపెనీ ఎట్ ద గ్రౌండ్ లెవెల్ దే స్టిల్ హ్యావ్ దిస్ ఇష్యూస్. దెన్ వీ రియలైజ్ దట్ ఓకే, ఇది నార్మల్గా ఒక రోడ్ పక్కన ఉండే లేబర్ ఇష్యూస్ కూడా కాదు, ఈవెన్ ఇండియాస్ లార్జెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ హ్యావింగ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో వీ టుక్ ఎ ప్లంజ్ అండ్ వీ డిసైడెడ్ టు గో ఆన్ ఫర్ ఇట్. సో దెన్ దాన్ని మెల్లగా ఫార్మలైజ్ చేస్తూ నౌ we landed in where we are today. Okay, sir. అయితే as you said, every startup has to identify a problem statement. Then if you are giving a solution, it is a beautiful business model. అయితే మీరు ఇందాక చెప్పారు సివిల్ లేబర్ కానీ లేదంటే కన్స్ట్రక్షన్లో కానీ స్టిల్ దెర్ ఆర్ హెల్ లాట్ ఆఫ్ ఛాలెంజ్. బికాస్ ఎంత L&T ఒక ఆర్గనైజ్డ్ కార్పొరేట్ కంపెనీ అయినా గ్రౌండ్ లెవెల్ వచ్చేసరికి యూ హ్యావ్ టు డీల్ విత్ లాట్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్. సో ఇక్కడ మీరు చెప్పిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి మీరు ఇస్తున్న సొల్యూషన్ ఏంటి, ఇప్పుడు ఆ మోడల్ని మార్కెట్కి ఎలా లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు, అసలు వాట్ ఈజ్ యువర్ బిజినెస్ ఐడియా? షూర్ అండి, డెఫినెట్లీ. ఇప్పుడు మన ప్రాబ్లమ్ని మనం 2 sided నుంచి చూడాలి. ఒకటి కాంట్రాక్టర్ యాంగిల్లో, ఏదైతే నేను ఇప్పుడు లేబరు, సబ్ కాంట్రాక్టర్స్ చెప్పారో వాళ్ళ యాంగిల్లో. సెకండ్ థింగ్ వచ్చేసి కాంగ్లోమెరేట్, L&T కానీ లేదంటే ఆర్గనైజ్డ్ కంపెనీస్. సో ఈ 2 sided ప్రాబ్లమ్స్ని బై బ్రిడ్జింగ్ దీస్ టూ వీఆర్ అరైవింగ్ ఎట్ ఏ సొల్యూషన్. ఐల్ టెల్ యూ హౌ. ఫర్ ఎగ్జాంపుల్ L&T అనే ఒక కంపెనీని తీసుకుంటే
వాళ్ళు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకోండి. సో వాళ్ళు ఎప్పుడు కానీ పెద్ద కార్పొరేట్స్ దే డోంట్ ఎంగేజ్ దేర్ ఓన్ రిసోర్సెస్. ఓకే. దే ఇంజనీరింగ్ కెపాసిటీ ఉంటుంది, వాళ్ళ టెక్నికల్ క్యాపబిలిటీ ఉంటుంది, బట్ టు గెట్ ద వర్క్ డన్ ఎట్ ద బాటమ్ లెవెల్ దే విల్ సబ్ కాంట్రాక్ట్ ద వర్క్స్ టు డిఫరెంట్ స్మాల్ వెండర్స్. సో ఎంటైర్ ప్రాజెక్ట్ని వాళ్ళు స్మాల్ చంక్స్ ఆఫ్గా డివైడ్ చేసి చిన్న వెండర్స్కి ఇచ్చేస్తారు. ఓకే. సో ఈ ప్రాసెస్ అనేది ఒక ఆర్గనైజ్డ్ వేలో జరుగుతుంది. దే కెనాట్ గో టు జస్ట్ రోడ్ సైడ్ కాంట్రాక్టర్ అండ్ హైర్ దెమ్. సో వాళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక వెండర్ని ఆన్బోర్డ్ చేసుకోవడానికి ఒక సర్టెన్ ప్రొసీజర్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అండ్ ఆన్బోర్డ్ అయిన తర్వాత ఏ వెండర్కి వర్క్ని ఎలా అలాట్ చేయాలి, ఏ బేసిస్లో వాళ్ళని ఎవాల్యుయేట్ చేయాలి, ఏ బేసిస్లో వర్క్ అలాట్ చేయాలి అనే దానికి వాళ్ళకు ఒక డిఫైన్డ్ గైడ్ లైన్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ప్రాజెక్ట్కి లెట్సే వాళ్ళకు ఒక 100 మెంబర్స్ కాంట్రాక్టర్ కావాలి అనుకుంటే వాళ్ళు ఆ కాంట్రాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసిన కాంట్రాక్టర్స్ని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ నుంచి ఈ ప్రపోజల్స్ తీసుకొని ఎవాల్యుయేట్ చేసి ఫైనలైజ్ చేయడానికి ఇట్ టేక్స్ ఎ హెల్ లాట్ ఆఫ్ ఏమంటారు మాన్యువల్ లేబర్ వర్క్ అవుతూ ఉంటుంది. సో వాట్ వీ డూ ఈస్ దట్ ఫస్ట్ వీ onboard these contractor into our platform. So it addresses the second side problem. Okay. ఈ కాంట్రాక్టర్ ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ వేలో ఉన్నారో వాళ్ళని ఒక ప్రాపర్ వేలో మేము ఆన్బోర్డ్ చేసుకొని మా సైడ్ నుంచి వెరిఫికేషన్ చేసి వాళ్ళకి ఒక వెరిఫికేషన్ క్రెడెన్షియల్స్ ఇస్తాము. ఓకే. సో దట్ యాజ్ అ కాంట్రాక్టర్ హీ డోంట్ హ్యావ్ టు అతనికి ప్రొజెక్ట్స్ చేసుకోవడానికి రీసోర్స్ లేవు. నౌ వీ కేమ్ ఇన్ బిట్వీన్, వీ యాక్ట్ యాజ్ ఎ ట్రస్ట్ వర్ది. ఓకే. ఆన్బోర్డ్ చేసుకొని వీ టేక్ దర్ ప్రిఫరెన్సెస్. ఓకే, మీరు కాంట్రాక్టర్స్ ఉన్నారు, మీరు ఎక్కడ చేయగలుగుతారు వర్క్, ఏ టైప్ ఆఫ్ వర్క్ చేయగలుగుతారు, మీరు ఎంత బడ్జెట్లో చేయగలుగుతారు అనేది ఒక స్టాండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ మేము వాళ్ళ నుంచి తీసుకొని ఇప్పుడు ఈ కాంగ్లోమెరేట్ మా దగ్గరికి వచ్చేసి వాళ్ళ వర్క్ రిక్వైర్మెంట్స్ ఇచ్చినప్పుడు విల్ మ్యాచ్ దిస్ ప్రొఫైల్స్ అండ్ విల్ సజెస్ట్ దెమ్ ద బెస్ట్ 3-4 సూటబుల్ కాంట్రాక్టర్స్. ఓకే. సో దట్ ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళు 100 మెంబర్స్ దగ్గరికి వెళ్ళే బదులు ఫైనల్ 3-4 మెంబర్స్ మేము సజెస్ట్ చేస్తాము. దే కెన్ పిక్ వన్ ఫ్రమ్ దెమ్. ఓకే. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఓకే. అయితే మీరు అన్నట్టు ఈ వెండర్స్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళ ప్రొఫైల్ని వెరిఫై చేయడం, మీ ద్వారా ఎష్యూరెన్స్ ఇవ్వడం ఒక ఛాలెంజ్. అండ్ మీ ప్రొఫైల్ని ఇన్బిల్ట్గా మళ్ళీ కార్పొరేట్ కంపెనీలకి చూపించాలి. ఎస్. సో ఈ మోడల్ని మీరు ఎలా బిల్డప్ చేయబోతున్నారు? ఎందుకంటే కార్పొరేట్ కంపెనీ మీ ద్వారా వచ్చిన ప్రొఫైల్ని ఎలా వెరిఫై చేస్తుంది, మీరు వెండర్ని ఎలా వెరిఫై చేస్తారు? సో ఇక్కడ 2 things అండి. ఎవ్రీ కార్పొరేట్ హ్యాస్ దేర్ own set of verification process. Okay na? So as a company, as a startup, we have our own set of processes. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కార్పొరేట్ని అప్రోచ్ అయ్యి ఇది మా ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఉంది, సో వాళ్ళు మా ఆన్బోర్డింగ్ ప్రాసెస్ని అప్రూవ్ చేస్తారు. వాళ్ళకు చెక్ లిస్ట్ ఇస్తాము. సో ఇఫ్ దే అప్రూవ్ అవర్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఇట్స్ ఫైన్ అండ్ గుడ్. లేదు మీ ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో 1 or 2 చెక్స్ మిస్ అవుతున్నాయి, విచ్ యాజ్ ఎ కంపెనీ విల్ డూ అంటే విల్ అమెండ్ దట్, విల్ ఇన్కార్పొరేట్ దట్ ఇన్ టు అవర్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్. సో మా ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అనేది ఇట్స్ నాట్ ఏ స్టాటిక్ వర్క్, ఇట్స్ ఎ డైనమిక్. సో ఈచ్ కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే వీ యాడ్ ఆన్ ఇట్ అండ్ విల్ పుట్ ఇట్ అన్ అవర్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్. సో ఏంటంటే ఈచ్ వెండర్ దగ్గర నుంచి వీ విల్ కలెక్ట్ యాజ్ మచ్ డేటా యాజ్ పాసిబుల్, సో దట్ ఎవరన్నా ఈ కాంగ్లోమెరేట్ కానీ ఈ క్లయింట్స్ కానీ వచ్చి అడిగినప్పుడు విల్ హ్యావ్ ఆల్ ద పాసిబుల్ డేటా అబౌట్ దట్ పర్టికులర్ కాంట్రాక్టర్. ఈ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అనేది మా ప్రాసెస్ని అనేది మేము ఆ కంపెనీతోనే ముందుగానే అప్రూవల్ తీసుకుంటాము. సో దట్ ఎనీ కాంట్రాక్టర్ ఈజ్ వెటెడ్ బై us, by default is vetted by the client on their own. ఎందుకంటే వీఆర్ మీటింగ్ ద క్రైటీరియా వాట్ ఈస్ సెట్ బై ది క్లయింట్. వాళ్ళకి టైం సేవ్ చేస్తున్నాము. ఇంకోటి కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వీ గెట్ దిస్ ఫ్రమ్ ద క్లయింట్ దట్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ బిల్డ్ డేటా ఉంటుంది క్లయింట్ దగ్గర, ఎందుకంటే వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళ దగ్గర 100 members to 2,000 members వరకు డేటాబేస్ ఉంటారు. వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే వై డు వి నీడ్ యూ. సో దానికి మా ఆన్సర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర డేటాబేస్ ఉంది, బట్ టుడే ఇఫ్ దే వాంట్ టు అవర్ డే వర్క్, స్టిల్ అగైన్ దే డూ దట్ మాన్యువల్ ఫోన్ కాల్స్, అగైన్ రీచ్ అవుట్ టు ద వెండర్స్ని, మళ్ళీ వాళ్ళని మెయిల్లో పంపించడం రిక్వైర్మెంటు, వాళ్ళ నుంచి ప్రపోజల్స్ మాన్యువల్గా కలెక్ట్ చేసుకోవడం, ఇలా చేస్తారు. మన ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే as soon as you posted the requirement, సడన్ సెట్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి, వీ హ్యావ్ సడన్ ప్రీడిఫైన్డ్ ఫార్మాట్. అందులో రిక్వైర్మెంట్ పోస్ట్ చేయగానే అవర్ ప్లాట్ఫామ్ డస్ ద ఎంటైర్ రన్ ద డేటాబేస్, ఆ సర్చ్ రన్ చేసి ఆ రిక్వైర్మెంట్కి ఫుల్ఫిల్ అయ్యే బెస్ట్ సూటెడ్ ఒక 4-5 వెండర్స్ని ఫెట్ చేసి ఆ వెండర్ యొక్క డీటెయిల్స్ని ఫెట్ చేస్తుంది క్లయింట్కి. అండ్ ఇంకోటి క్లయింట్కి ఏదైతే ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఉందో, దే విల్ హ్యావ్ సర్టన్ క్రైటీరియాస్, రైట్?
సో వాళ్ళ క్రైటీరియా ప్రకారం ఒక రిపోర్ట్ జనరేట్ చేసి క్లయింట్ ముందుకి ఒక 4-5 వెండర్స్ లిస్ట్ ఇస్తుంది. ఓకే. క్లయింట్ విల్ ఏబుల్ టు పిక్ వన్ ఇన్ ఎ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. నార్మల్లీ ఈ ప్రాసెస్ అంతా లెట్స్ సే ఒక 2 వారాలు 3 వారాలు అవుతుంది అనుకుంటే, యూజింగ్ అవర్ ప్లాట్ఫామ్ వీఆర్ గెటింగ్ ఇట్ డన్ విత్ ఇన్ 1 or 2 days. ఓ నైస్ సార్. సో దట్స్ ఎ వాల్యూ అడిషన్ ఫర్ ద క్లయింట్, ఫాస్టర్ టర్న్ అరౌండ్ రేట్. సో మహేష్ గారు, మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బాగుంది, మీరు ఇచ్చిన సొల్యూషన్ బాగుంది. వాట్ ఈస్ ద ఫైనల్ బిజినెస్ ఐడియా? లైక్ ఐడియా, ఈజ్ ఇట్ ఏ ప్రొడక్ట్ బేస్డ్ ఆర్ యాప్ బేస్డ్ ఆర్ ఇట్ ఈస్ ఏ కన్సల్టింగ్ సర్వీస్ బేస్డ్? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ది స్టార్ట్అప్? నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వర్క్ చేశాను కాబట్టి ఐల్ జస్ట్ గివ్ యూ అ గ్లిమ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓన్లీ వాటర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అండ్ హైవే రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఇండియాలో ఎవ్రీ ఇయర్ 10 lakhs వర్త్ ఆఫ్ కాంట్రాక్ట్స్ రిలీజ్ అవుతా ఉన్నాయి. ఓకే. ఓన్లీ వాటర్ రిలేటెడ్, వాటర్ అండ్ శానిటేషన్ రిలేటెడ్ అండ్ హైవేస్ రిలేటెడ్. సో ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి మెయిన్లీ B2B. సో ఎందుకంటే ఈచ్ కంపెనీ దే హ్యావ్ ఏ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ వర్క్స్ అండ్ ఈచ్ ప్రాజెక్ట్ దే హ్యావ్ 100 to thousands of requirement. So now what we are building is a scalable model. Okay. So individual ki custom solution andiste that we cannot make it a scale. So we are building an online platform. Okay, marketplace where all the service providers, I mean contractors gaani, subcontractors gaani, వాళ్ళందరూ రిజిస్టర్ అవుతారు and they all will be verified by us. వాళ్ళ credentials, వాళ్ళ documentations, వాళ్ళ past history will be verified. So it will be like a database of a pool of all contractors and service subcontractors in the India being listed on our platform. On the other side, we'll have this organized clients or company who comes up with all their work requirements. Okay. ఎందుకంటే nowadays it's a big gap. సో ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తాము. సో ఎట్ ఎ సర్టెన్ స్కేల్ ఇట్ విల్ ఆపరేట్ ఆన్ ఇట్స్ ఓన్. ఓకే. సెల్ఫ్ సస్టైనింగ్ మోడ్ అండ్ ఈజీ టు స్కేల్ అక్రాస్. అండ్ వీఆర్ నాట్ ఓన్లీ టార్గెటింగ్ ఎ బిగ్ కాంట్రాక్ట్ వాల్యూస్. ఇట్స్ నాట్ లైక్ ఓకే ఒక మినిమం 10 crore వాల్యూ ఉంటేనే వీళ్ళు ఆన్ బోర్డ్. నో. ఇట్ కెన్ బి ఎన్ వాల్యూ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్ యాజ్ లెస్ యాజ్ 1 lakh వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్. ఒక 1 lakh ప్రాజెక్ట్కి ఒక చిన్న వర్క్ చేయాలి. ఇప్పుడు మీ ఆఫీస్ ఉందనుకోండి, చిన్న మాడిఫికేషన్ చేయాలి, ఒక 1 lakh వర్త్ ప్రాజెక్ట్, బట్ యూ డోంట్ నో వేర్ టు గో అండ్ యూ డోంట్ నో హౌ టు అప్రోచ్ ద వెండర్. యూ కెన్ కమ్ అండ్ పోస్ట్ ఆఫ్ వర్క్ రిక్వైర్మెంట్ అండ్ దట్ any vendor who wants to do within that budget, he will. Cool sir, cool. So we wanted to create this. So minimum ఏ స్కేల్ నుంచి అయినా సరే, maximum ఏ స్కేల్ వరకు అయినా సరే, like apart from the project costing, yes, minimum to maximum for any problem requirement, you come to us with a requirement, work requirement. Yes. Okay, construction lo ఏ work requirement ఉన్నా కానీ you come to us and we'll provide you a contractor or subcontractor or whoever you need. Nice sir. అయితే ఒకటి చెప్పండి, are there any existing or competitive models for you? ఉన్నాయా? ఉంటే వాళ్ళకన్నా మీరు డిఫరెంట్గా ఎలా చేస్తున్నారు? సో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్నాయండి, బట్ ద థింగ్ ఈజ్ దట్ దే ఆర్ ఎట్ ద మెటీరియల్ ఎండ్. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఈజ్ టు కనెక్ట్ ది కాంట్రాక్టర్స్ వర్క్ పార్ట్. బేసికలీ నేను చేసేది ఏంటంటే వర్క్ పార్ట్. ఓకే, మీకు ఈ వర్క్ కావాలి అండ్ వీఆర్ ప్రొవైడింగ్ దట్ సర్వీస్ ప్రొవైడర్స్. బట్ కన్స్ట్రక్షన్లో ప్రజెంట్లీ ఉన్న మోడల్స్ అన్నీ, లేదు అంటే ఉన్న స్టార్టప్స్ అన్నీ దేర్ ఆల్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ బేస్లో ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్, ఈ సర్వీస్ దాంట్లో కూడా ఉన్నాయి, బట్ దే ఆర్ ఫోకస్డ్ ఎట్ ది రెసిడెన్షియల్ కస్టమర్స్ ఆర్ రీటైల్ కస్టమర్స్. ఇట్స్ లైక్ ద ఎవరైనా ఇప్పుడు మీరు ఒక హౌస్ కట్టిద్దాం అనుకున్నారు అనుకోండి, లేదు అంటే మీరు ఇంట్లో ఇంటీరియర్ వర్క్ చేయిద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఆ రీటైల్ కస్టమర్స్ని టార్గెట్ చేస్తూ స్టార్టప్స్ కానీ కంపెనీస్ కానీ ఉన్నాయి. కానీ అట్ ఏ కాంట్రాక్టర్స్, సబ్ కాంట్రాక్టర్స్ లెవెల్, ఈ లెవెల్లో ఏం లేవండి ప్రస్తుతానికి. ఓకే సార్, ఈ మనం B2B మోడల్ హ్యాండిల్ చేసేటప్పుడు మెజారిటీ ఆఫ్ ది కస్టమర్స్ ఆర్ కార్పొరేట్ కంపెనీస్. అఫ్ కోర్స్ మినిమం రిక్వైర్మెంట్ ఉన్న కస్టమర్స్ కూడా మీరు సర్వీస్ చేస్తామని చెప్పారు. వాట్ ఈస్ యువర్ మార్కెటింగ్ స్ట్రాటజీ? మార్కెట్లోకి తీసుకువెళ్ళడానికి అడ్వర్టైజ్మెంట్ అవనివ్వండి, బ్రాండింగ్ అవనండి, లేదా ప్రమోషన్స్ అవనివ్వండి, అనే ఓవరాల్ నాట్ ఒక్క మాటలో దీని మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి? షూర్ అండి. ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని కనుక తీసుకుంటే ఇట్స్ ఎ వెరీ వాస్ట్, చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో అవర్ స్ట్రాటజీ ఈజ్ టు ఫోకస్ ఆన్ ద వేర్ ది నీడ్ ఈజ్ మ్యాక్సిమం. ఫర్ ఎగ్జాంపుల్, ఎంత పెద్ద కంపెనీ అయినా కానీ ఇఫ్ యూ టేక్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఆర్ రూరల్ ప్రాజెక్ట్స్, ఈచ్ టైమ్ ఆఫ్టర్ వన్ ప్రాజెక్ట్ దే విల్ గో టు ఏ డిఫరెంట్ లొకేషన్. సో అక్కడ ఏంటంటే ఎంత పెద్ద కంపెనీ అయినా కానీ వాళ్ళకు ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ డేటాబేస్ ఉండదు. సో దట్స్ వేర్ దే నీడ్ outsiders help to find the contractor. సో ఫస్ట్ వచ్చేసి మేము ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కేటగిరీని, లేదు అంటే రూరల్ ఏరియాలో వర్క్ చేసే ప్రాజెక్ట్స్ని వీఆర్ టార్గెటింగ్ దట్. ఒక్కసారి మేము అక్కడ టార్గెట్ చేసి వాళ్ళకి
ప్రూవ్ చేయగలిగితే దట్ ఓకే ఈ రూరల్ ఏరియాలో కూడా నేను ఐ వాజ్ ఏబుల్ టు గివ్ యూ కాంట్రాక్టర్స్, దెన్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు కన్విన్స్ దెమ్ when it comes to a urban area, and it is easy for me to replicate into other verticals. ఓకే, గుడ్ సార్. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రోటోటైప్ ఏ స్టేజ్లో ఉంది? కంపెనీ తాలూకా వాల్యుయేషన్ యాజ్ పర్ వాల్యుయేషన్ నామ్స్ ఏవైనా వాల్యుయేషన్ చేయించారా? వాట్ ఈస్ ద ఫండ్ రిక్వైర్మెంట్ యూ లుకింగ్ టు లాంచ్ దిస్ ప్రాజెక్ట్? Currently we are building that platform. Okay. Platform అనేది నా prototype ready అయింది, we are testing it. నైస్. Also at the same time మేము ఈ క్లయింట్స్ని we started that onboarding process offline. ఓకే. సో మా రిప్రజెంటేటివ్స్ కంపెనీస్కి వెళ్తున్నారు, దే ఆర్ టేకింగ్ ద రిక్వైర్మెంట్ అండ్ ది సేమ్ టైమ్ వీఆర్ ఆన్బోర్డింగ్ ది కాంట్రాక్టర్స్ అండ్ సబ్ కాంట్రాక్టర్స్ స్టార్టెడ్ వెరిఫైయింగ్ దేర్ ప్రొఫైల్. సో ఎట్ ఎ స్మాల్ స్కేల్లో, ప్రస్తుతానికి స్మాల్ స్కేల్లో వీఆర్ డూయింగ్ దిస్. సో వన్స్ ది ప్లాట్ఫామ్ ఈజ్ లాంచ్ వీఆర్ రెడీ టు గో ఆన్ ఎ బిగ్ స్కేల్. ఓకే. And so currently we are operating in a very lean mode. So for the next 6 months we are looking for a investment of around 1.5 CR. Okay. And again based on the investor, along with the money, what type of resources and knowledge Yes. that he brings in. Nowadays startups looking for the investor knowledge and resources also, not only for the money. Yes. Of course, value. Yes, that's very important అండి, because you know money people are ready to put in ఒకరు కాకపోతే ఒకరు. But again, what kind of person are you? Yeah. You are inviting into your home is it's matter. So based on the investor and the kind of experience and expertise he brings in, Okay. we are ready to offer anywhere between 5 to 10%. ఫైనలీ మహేష్ గారు, ఆఫ్టర్ ఆల్ దిస్ స్టార్టప్ సొల్యూషన్, ఇన్వెస్ట్మెంట్, ఈక్విటీ, ఆపరేషన్ మోడ్, ప్రోటోటైప్, ఇవన్నీ చాలా బాగున్నాయి. బట్ ఏ ఇన్వెస్టర్ అయినా అడిగే ఒక సింపుల్ క్వశ్చన్, ద బిగ్ వై అనేది ప్రతి ఒక్కరు అడుగుతారు. మీరు ఎన్ని కారణాలు చెప్పండి, ఆ వై అనేది సాటిస్ఫై అయ్యేంత వరకు ఇన్వెస్టర్ విల్ పించింగ్ దట్. మీరు ఎందుకు ఈ స్టార్టప్లో పెట్టాలి వై అంటే మీరేం చెప్తారు? డెఫినెట్లీ అండి, గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వై అనే క్వశ్చన్ని మేము అడుక్కున్నాము. ఓకే, ఎందుకు స్టార్ట్ చేస్తున్నాము, ఎందుకు ఇది చేస్తున్నాము అని. Because that's what motivates us to wake up tomorrow morning and go to the work. So why అంటే I'll tell you 2 to 3 things అండి. ఒకటి వచ్చేసి we have very vast experience in the construction industry. నేను కానీ వాట్ ఎవర్ ద fraternity of team members we have in working in leading construction companies in the country, not only చిన్న companies తో కాదు. So we bring that professional experience. At the same time all our came from the reputed institutes, like you know I myself from IIIT and then NICMAR, and then now I'm doing my MBA from IIM Visakhapatnam. Okay. So that brings in a lot of value addition. And third thing is the market. See, మీరు ఇంతకుముందు మనం ఐటీ బూమ్ చూసాం. Now if you see the construction industry, there are no major tech innovations. Now they have started taking a plunge. So for anybody, this is the right phase to invest in the construction industry, because in the next 5 years this will be the booming ఇండస్ట్రీ. ఓకే. అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఐటీ మనకు 20 years బ్యాక్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు జనాలు ఎలా దాని ఫ్రూట్స్ని, ఫలితాలను తీసుకుంటున్నారో, దిస్ ఈస్ ద స్టార్టింగ్ ఫేజ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అడాప్షన్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఐ థింక్ వీఆర్ pioneering in one of that area. Thank you so much, Mahesh Garu. We wish you all the best, and we will also present your pitch to a couple of investors. And ఈ ఒక ప్రాబ్లమ్ని ఇంత లుక్రేటివ్ మోడల్లో సాల్వ్ చేస్తున్నందుకు, అండ్ అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్, ఆల్ యువర్ పోర్ట్ఫోలియో, యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్, ద వే యూ కేమ్ ఫ్రమ్ ది కార్పొరేట్స్, అండ్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఎ గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్, and still you are confident to build such a model and you want to place it in the market. That was a really wonderful insight. Thank you Sudhir garu for this wonderful opportunity, and thank you for you and your team for making this possible. I wish you all the best for your project, and we will also help you in a whatever possible way.